సావిత్రమ్మ కనిపించటం లేదని పెద్దమ్మగారు, అమ్మా, నాన్న అందరూ బాధపడుతున్నారు కదా. నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? అది లేకపోతేనే నాకు బాగుంది. అదుంటే సావిత్రి సావిత్రి అని దాన్నే కలవరిస్తారు. పాప ఆచూకీ కూడా తెలుసుకోలేకపోతున్నామంటే అది మన చేతకానితనమో అవతల వాడి గొప్పతనమో అర్థం కావడం లేదు. మీరలా ఫీల్ అయితే ఎలా సార్? మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. మన ప్రయత్నాల గురించి ఎవరూ మాట్లాడరు రాజు, మన ఫలితం గురించే మాట్లాడతారు. ఒక్కటంటే ఒక్క సోర్స్ కూడా కనిపించడం లేదు. నమస్కారం సార్. నమస్తే, కూర్చో. పర్లేదు సార్. ఏంటమ్మా ఎలా వచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చాను. ఏ విషయం? పాప విషయం సార్. పాప గురించి ఏమైనా తెలిసిందా? తెలుసుకునే అవకాశం ఉందనిపించింది సార్, అందుకే వచ్చాను. ఏంటి అవకాశం? మా తమ్ముడు తప్పు చేశాడని మీరన్నారు కదా సార్. వాడెక్కడున్నాడో చెప్తే మీకేమైనా ఉపయోగపడుతుందేమోనని, సావిత్రమ్మ బయటకొస్తుందేమోనన్న ఆశతో వచ్చాను సార్. ఇన్ని రోజులు రానాలోచన ఇప్పుడెందుకొచ్చింది? మనిషిగా ఈరోజు ఆలోచించాను కాబట్టి వచ్చింది సార్. బిడ్డ కోసం అయ్యగారు ఆకలి మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు. అమ్మగారు వాళ్ళ బాధ కళ్ళారా చూశాక చాలా బాధనిపించిందయ్యా. మమ్మల్ని ఏనాడు పరాయి వాళ్లలా, పని వాళ్లలా చూడలేదు. మాకే కష్టం వచ్చినా తీర్చేవారు. అలాంటిది పెద్దమ్మగారి దగ్గర్నుంచి అందరూ ఇలా బాధపడుతుంటే ఆ బాధ మాది కాదన్నట్లు మా పాటికి మేముంటున్నాం, తింటున్నాం. ఆ ఇంట్లో మాతో పాటు ఓ కుక్క కూడా ఉంటుంది. దానికి మాలా జీతాలేమివ్వరు, ఓ ముద్ద అన్నం పెడతారు. ఆ ముద్ద తిన్నందుకే అది వాళ్ల మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు. ఉప్పు తిన్న విశ్వాసం దానికున్నంత మాత్రం మాకు లేదే అనిపించింది. అందుకే మీ దగ్గరికొచ్చాను సార్. ఈ ఆలోచన కొంచెం ముందుగా వచ్చుంటే బాగుండేది. నిజమే సార్, కానీ నా మట్టి బుర్రెకి ఈ మాత్రం జ్ఞానం ఇంతకు ముందు రాలేదు. రండి సార్, వాడెక్కడుంటాడో చూపిస్తాను. తప్పు చేసుంటే అన్నం పెట్టిన అమ్మగారి కన్నా నా తమ్ముడు నాకేం ఎక్కువ కాదు. గుడ్, పదండి. సార్, వాడు రోజూ ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉంటాడు సార్. వీళ్ళ తమ్ముడు సత్యరాజు నీ దగ్గరకు వస్తుంటాడా? సత్యరాజ్ అంటే అదే కొంచెం లావుగా ఉంటాడు, ఈ మధ్య గుండు కూడా చేయించుకున్నాడు. ఓ అతనా సార్? ఇంతకు ముందే టీ తాగిలేడు సార్. అయితే ఇంటి దగ్గరే ఉండుంటాడు సార్, పక్కనే. పద, ఇల్లు చూపిస్తాను పదండి.
ఇదే సార్. చెప్పు సావిత్రమ్మని ఏం చేసావు? చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పరా, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు చెప్పు చెప్పు, ఏం చేసావురా? చెప్పమంటే ఎక్కడ దాచిపెట్టావు? చెప్పు, చెప్పరా, చెప్పరా. ఆగు. నీకు రెండే ఛాన్సులు. నిజం చెప్పి బ్రతికిపోవడం, అబద్ధం చెప్పి చచ్చిపోవడం. బ్రతుకుతావా చస్తావా? చెప్పరా, చెప్పు. సార్ అడుగుతున్నాడు కదా, లేదంటే చస్తావు. చెప్తాను సార్, మొత్తం చెప్తాను సార్. గుడ్, చెప్పు. అమ్మ సావిత్రి, ఏమైపోయావమ్మా ఇన్ని రోజులు? ఎక్కడున్నావు? నువ్వు కనిపించక మేమెంత అల్లాడిపోతున్నావో తెలుసా? అమ్మా నీకోసం నానమ్మ మంచం పట్టిందమ్మా. నీకోసం మేము నిద్రహారాలు మానేసి బ్రతుకుతున్నాం తల్లి. సావిత్రి, నీకోసం నానమ్మ ఎదురు చూస్తుంది. వెళ్దామా తల్లి? అవునమ్మా, ముందు నానమ్మ కనిపించు. అత్తే మళ్ళీ కోలుకునేది నువ్వు కనిపించాకే. పదమ్మా, పద.
వచ్చేసావా తల్లి? ఈ నానమ్మ కోసం వచ్చేసావా? ఎన్ని రోజులు ఈ నానమ్మను వదిలేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? నిన్ను చూడకుండా ఈ నానమ్మ ఎలా బతుకుతుందనుకున్నావు? నువ్వు పుట్టాక నేను ఏ రోజు సూర్యోదయం చూడలేదు తల్లి. నిన్ను చూస్తూ నిద్ర లేచాను, నిన్ను చూస్తూ నిద్రపోయాను. నువ్వే తల్లి నా వెలుగు, నువ్వుంటేనే నా బతుకు. ఈ నాన్నమ్మని ఇలా వదిలేసి ఇన్ని రోజులు ఏమైపోయావు తల్లి? ఏమైపోయావు? నన్ను కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు నానమ్మ. అందుకే రాలేకపోయాను. నీ గురించి నేనెంత దిగులు పడ్డానో తెలుసా? అవునా తల్లి? అవునా? నా బంగారు తల్లి. ఏంటి ఇలా అయిపోయావు? కడుపు నిండా అన్నం తిరిగి ఎన్నాళ్ళయిందో ఏంటో. యాదమ్మా, యాదమ్మా, తొందరగా అన్నం పెట్టి తీసుకురా, తొందరగా రా. రే యాదమ్మని తొందరగా అన్నం పెట్టి తీసుకురమ్మనరా, తొందరగా రమ్మను. ఏమ్మా ఆకలవుతుందా? అయ్యో నా కోసం కాదురా, పాపం సావిత్రి ఎన్నాళ్ళయిందో అన్నం తిని, దానికోసం రా. తీసుకురమ్మను, తొందరగా తీసుకురమ్మను. సావిత్రికి అన్నం తినిపించడం ఏమిటి? తను ఎక్కడుందని? ఎక్కడుందంటావేట్రా? ఇదిగో ఇక్కడే. ఏదిరా నా బంగారం? ఏది? ఇదిగో ఇప్పుడే వచ్చింది కదరా, ఇప్పుడు వరకు నాతో మాట్లాడింది కదా. ఇదిగో ఇప్పుడే నాన్నమ్మ అంటూ. సావిత్రి రావటం ఏమిటి? నీతో మాట్లాడటం ఏంటమ్మా? లేదు రాజశేఖర్, వచ్చిందిరా. వచ్చి ఇదిగో నా దగ్గర కూర్చుని నాతో మాట్లాడింది. అదంతా నీ భ్రమ. రామా, నా మనవరాలు వచ్చింది. బ్రహ్మ అంటే 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 నా మనవరాల్ని నేను ఇలా కల్లో చూసుకోవాల్సిందేనా? నా దగ్గరికి రాదా? నా మనవరాలు నా దగ్గరికి రాదా? వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. ఎక్కడ్రా? ఎప్పుడొచ్చేది? నేను చచ్చాక? ఏ పాపం చేశానంటా నాకు ఈ నరకం? సావిత్రే నా ప్రాణంగా బ్రతుకుతున్నానే, నా ప్రాణాన్ని నా నుంచి దూరం చేసింది ఎవర్రా? రోజు రోజుకి నాలో ఆశ చచ్చిపోతుంది. అసలు బతకాలన్న ఆశ చచ్చిపోతుందిరా, చచ్చిపోతుంది. అమ్మా, సావిత్రిని చూడకుండా ఇలా చస్తూ బతకలేనురా. ఇంతకన్నా ఆ భగవంతుడు నన్ను తీసుకెళ్లిపోయినా బాగుండు, తీసుకెళ్లిపోయినా బాగుండురా. సావిత్రి, అమ్మా మాధురి పట్టుకో. అత్తయ్య, 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 అత్తయ్య. హలో డాక్టర్, అమ్మ సావిత్రిని తలుచుకుంటే ఎమోషనల్ గా మారింది, ఆయాసపడుతుంది. ఇప్పుడే తీసుకొస్తున్నా డాక్టర్.
ఏంట్రా నువ్వు చెప్పేది? చేతికి దొరికావు కదా అని కథలు చెప్తున్నావా? నేను చెప్పేది నిజం సార్. రేయ్, ఇప్పటికైనా నిజం చెప్పి చావరా. అక్కడ పెద్దమ్మగారు అయ్యగారు సావిత్రమ్మ కోసం అల్లాడిపోతున్నారా. నిజంగా పాప గురించి నాకేం తెలియదు సార్. నీకు తెలియకపోవడం ఏంట్రా? పాప కిడ్నాప్ అయిన రోజు నువ్వు ఆ స్కూల్ దగ్గరే ఉన్నావుగా. పాప కిడ్నాప్ అయ్యాక ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నావు. నీకు తెలీదంటే ఎలా నమ్మమంటావు? ఒట్టు సార్, నాకే పాపం తెలీదు. డబ్బుల కోసం పాపని కిడ్నాప్ చేయాలనుకున్న మాట వాస్తవమే. అందుకే ఆ రోజు స్కూల్ దగ్గర కాపు కాశాను. స్కూల్ వదిలే వరకు ఎదురు చూశాను. ఎదురు చూసావు, పాప బయటికి రాగానే కిడ్నాప్ చేశావు. లేదు సార్. నువ్వు చేయకపోతే మరెవరు చేస్తారో? సార్, ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. పాపను నేను కిడ్నాప్ చేద్దామనుకునే లోపు వేరే ఎవరో కిడ్నాప్ చేశారు సార్. ఎవరో తెలీదు సార్. తెలియదు అన్నది నాకు సమాధానం కాదు. నిజంగా నాకు తెలిసుంటే నేను ఇక్కడెందుకుంటాను సార్? మరెందుకు మమ్మల్ని తప్పించుకు తిరుగుతున్నావు? అంటే సార్, మరి అది నేను చెప్పు. సార్, మా అక్క బావకి నేను కొంచెం డబ్బులు ఇవ్వాలి సార్. వాళ్ళకి భయపడి తప్పించుకుని తిరుగుతున్నాను. 2 లక్షలే కదా? అవును సార్. తెలుసు. ఈ కేసులో కొంచెం డెవలప్మెంట్ వస్తే నెక్స్ట్ నేను కాన్సన్ట్రేట్ చేసేది దాని గురించే. చూడు, నేను మంచి బుక్స్ చదువుతాను, మంచి కథల్ని ఇష్టపడతాను. కానీ చేసిన నేరం నుంచి తప్పించుకోవడానికి కథలు చెప్తే బేర్ చేయను. ఇప్పటికి నీ మాటలు నమ్మి వదిలేస్తున్నాను. కానీ నీ మాటలు అబద్ధమని ఏ రోజు తెలిసినా నా గన్లో బుల్లెట్ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. లేదు సార్, నేను చెప్పేది నిజం. పాప గురించి నాకేం తెలీదు. నమ్మానని చెప్పానుగా. నా నమ్మకాన్ని దెబ్బతీసావని తెలిస్తే మాత్రం ఎన్కౌంటరే. ఈ జాబ్కి నేను కరెక్ట్ కానే కాదు. నా రిజైన్ లెటర్ ప్రిపేర్ చేయండి.